అంటే నిజం చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వ ఓటమి కారణం కూడా ఇప్పుడు మీరు చెప్పిన 2 అంశాలు వాస్తవానికి. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు ఉన్నప్పుడు రేషన్ కార్డులు అనేది ఇవ్వలేదు, అది కొంచెం మైనస్ పాయింట్. దాంతోపాటు డబుల్ బెడ్రూమ్ వాళ్ళ ఇల్లు అనేది ఇచ్చిళ్ళు, అది కొంచెం మైనస్ పాయింట్ కూడా వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వ ఓటమికి. సరే, ఆ ప్రభుత్వం యొక్క ఓటమిని తీసుకొని మన కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే ఆ గవర్నమెంట్ చేయలేకపోయిందో ఈ గవర్నమెంట్ చేసి చూపిస్తుంది అంటారా? ప్రజలకి చేస్తుందండి, సాధ్యం అవుతుంది అంటారా? 100% సాధ్యం అవుతుంది అంటారా? 90% సెట్ చేస్తారండి వాళ్ళు, కంపల్సరీ సెట్ చేస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఇంకో 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉండాలి అంటే ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు, మరొక 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉండేటప్పుడు ప్లాన్ వేసుకుంటారు వాళ్ళు. వాళ్ళకి అంతర్గతంగా లేదని అంటున్నారు కాంగ్రెస్ పార్టీలోనే. అవునవును, గాంధీ భవన్లోనే అంతర్గతంగా ఒక లీడర్కి పొంత అదే లేదు అని చెప్పి అంటున్నారు ప్రజల్లో. మరి రేవంత్ రెడ్డి గారు అసలు వీళ్ళందరూ ఎలా కలుపుకొని ముందుకెళ్తారు? ఇంకొక మాట ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా ఊడుతుందా అనేది కూడా గ్యారంటీ లేదా అంటున్నారు ప్రజలు. ఓకే, దాన్ని మీరు ఎలా అసలు ప్రజలకు ఏ విధంగా విశ్లేషణ ఏంటి? అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గతంగా కుమ్ములాటలు ఉన్నాయి వాస్తవానికి. సరిగ్గా సీఎం క్యాండిడేట్ ఎవరు అని ప్రకటించే ముందే ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ, ఇట్లా వాళ్ళు తారుమారు మారిళ్ళు, అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిళ్ళు, లాస్ట్ పేరు అనేది ఫైనల్ చేసిళ్ళు. అదే కాకపోతే ఒక సీఎం క్యాండిడేట్గా ఉన్న అభ్యర్థి కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇప్పుడు నేను సీఎం అయ్యే ముందు నాకు ఎవరెవరు పోటీ వచ్చిళ్ళు, అదే వాళ్ళు రాకుండా ఉండాలంటే నేను ఎలాంటి పనులు వెళ్ళాలని చెప్పేసి, ఎలాంటి ఎత్తుగడలేయాలని చెప్పేసి, అలాంటివన్నీ ఆయన మైండ్ సెట్లో ఖచ్చితంగా ఉంటాయండి. అంటే రేపు ఫ్యూచర్లో రేవంత్ రెడ్డి ఏకపత్యంగా ముందుకెళ్ళిపోతాడు. ఏకపత్యంగా కాదు, అందరిని కలుపుకుంటూ పోతారు, కానీ ఆయన టైంని ఆయన కాపాడుకుంటాడు. ఇంకోటి, ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ గారు కాకుండా వాళ్ళ అబ్బాయి రాహుల్ గాంధీ గారు మన తెలంగాణ నుంచి పోటీ చేస్తా అంటున్నారు కదా. అసలు ఎందుకు రాహుల్ గాంధీ గారిని తెలంగాణకు తీసుకొస్తున్నారు? అంటే మీ యొక్క అంటే అనుకుంటున్నారు, కానీ అది మనం పక్కాగా ఫిక్స్ అయితే పలానా చోట రాహుల్ గాంధీ గారికి టికెట్ ఇచ్చారు అని మనకు నమ్మకం అయితే దాని గురించి మనం మాట్లాడవచ్చు. అదే అంటే రాహుల్ గాంధీకి ఇవ్వటం వల్ల ఏమన్నా పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఏమైనా కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వస్తాయనా? అంటే ఒక రకమైన జోష్ నింపడానికి ప్రజల్లో జోష్ నింపడానికి. అంటే వీళ్ళు చేసిన హామీలు అవన్నీ జోష్ నింపవు. అంటే రాహుల్ గాంధీ వచ్చి పోటీ చేస్తేనే జోష్ నింపుతుందా? వాటితో పాటు ఇవి కూడా. సరే, ఇప్పుడు మనం బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చూసాం కదా. అసలు బీజేపీ ఎలాంటి రోల్ ప్లే చేయబోతుంది తెలంగాణలో? మీ అంచనా ప్రకారం ఏమైనా రోల్ ప్లే చేస్తుందా? ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం అనేది పాలించింది. అప్పుడు సరైన నాయకుడు ఎవరయ్యా అంటే కేసీఆర్ గారే. కేసీఆర్ గారి తర్వాత ఇంకెవరైనా నాయకుడు కనిపిస్తారా అని చూసిళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి గారు కనిపించిళ్ళు. ఇప్పుడు కేసీఆర్ గారి లెక్క, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి లెక్క బీజేపీ ప్రభుత్వంలో కూడా ఒక సరైన నాయకుడు అనేది ఉంటే ఖచ్చితంగా బీజేపీ కూడా ఫామ్లోకి వస్తుంది. అదే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు నాయకత్వంలో ప్రభావం ఏం చూపట్లేదు. అంటే వాళ్ళకి ఏమన్నా తెలంగాణలో వాళ్ళు స్థానికంగా వాళ్ళకు ప్రభావం ఉండొచ్చు, కానీ తెలంగాణ మొత్తం మీద వాళ్ళకి సంబంధించి ప్రభావం అనేది లేదంటారు. లేదు అంటే పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళ ప్రభావం ఎంతవరకు ఉండదని అంటారు. వాళ్ళ ప్రభావం తెలంగాణ మొత్తం మీద ఉండదు. స్థానికంగా వాళ్ళ స్థానం వరకే పరిమితం అవుతుంది. అంటే ఎక్కువ సీట్లు గెలుచుకోలేరు. కిషన్ రెడ్డి గారు కావచ్చు, దాని తర్వాత మన బండి సంజయ్ గారు కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, ఈటెల రాజేందర్ గారు కావచ్చు, ఈ 4 సీట్లలో ఖచ్చితంగా 3-4 కంపల్సరీ విజయం సాధిస్తారు. అంటే మోడీ హవా కూడా ఏం నడవు తెలంగాణ. ఇక్కడ మన గోషామహల్ రాజాసింగ్ గారు కూడా కంపల్సరీ గెలుస్తారు బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తే. అంటే మోడీ హవా కూడా ఏమీ ఉండకపోవచ్చు అంటారు ఇక్కడ మన తెలంగాణ వరకు. మోడీ అంటే దక్షిణాది రాష్ట్రాల్లో దాదాపు బీజేపీ అనేది కష్టం. అంటే మోడీ అనేది ఒక దేశానికి ప్రధాని అనే పదమే వాళ్ళకి ఇష్టం. అదే దృష్టితో వాళ్ళు చూస్తున్నారు. మన రాష్ట్రంలో మన స్థానికంగా ఎమ్మెల్యేలను ఎంపీలను గెలిపియాలి అనే ప్రజల్లో ఇంకా లోతుగా పోలేదు బీజేపీ వాళ్ళు. అంటే ఎందుకు వాళ్ళు 10 సంవత్సరాలు సెంట్రల్లో అధికారంగా ఉన్నారు,
వాళ్ళకి కావాల్సిన ఫండ్స్ అన్ని రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడే చెప్పినాం ఎందుకు కదా. పార్టీని ముందు తీసుకెళ్ళలేకపోతారు తెలంగాణ? ఇప్పుడే చెప్పిన కేసీఆర్ లాంటి నాయకులు, రేవంత్ రెడ్డి లాంటి నాయకులు కావాలని నేను కోరుకుంటున్నాను బీజేపీ తరఫున కూడా. బీజేపీ తరఫున అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు అలాంటి లీడర్ కనిపించట్లేదు. అంటే నాయకత్వ లోపమే అంటారా? నాయకత్వ లోపమే అది. మరి ఎందుకు ఇంత దేశాన్ని పరిపాలించే వాళ్ళు? మొదట్లో కిషన్ రెడ్డి గారిని కొంచెం బీజేపీ తరఫున ఒక సమర్థవంతమైన నాయకులు లెక్క చూశారు. కానీ ఆయన ఒక కేంద్ర మంత్రి పదవి వేయగానే ఆయన సైడ్ అయిపోయారు. ఇంకొకటి, ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి బీ టీమ్ అని అంటున్నారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళకి బీఆర్ఎస్ ఏమైనా పనిచేస్తుందా? ఇప్పుడు ఎన్నికలకు ముందు సరైన ఆరోపణ ఇదే వచ్చిందండి వాస్తవానికి. బీ టీమ్ అంటున్నారు కాబట్టి నేను అడుగుతున్నా. ఎందుకంటే చూడండి, ఆరోపణ కాదు ఇది, ప్రజల్లో ఉన్న ఇది ఒక నిజం అనేది బలంగా పాతుకుపోయింది. దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఒకటి, కవిత గారు A1గా ఉన్నారు ఢిల్లీలో లిక్కర్ స్కామ్లో. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే, బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్గా మారిందా, అందుకే తనని అరెస్ట్ చేయలేదా అంటే ప్రజల నుంచి వస్తున్న వాదన ఇది. దీని ఎలా అసలు ఇప్పుడు చెప్పేస్తారా? నిజానికి ఎలక్షన్స్ ముందు ఇదే విధమైన ఆరోపణ వచ్చింది. ఏ విధంగా వచ్చిందంటే, కేసీఆర్ గారు ఢిల్లీకి వెళ్ళి ప్రధాని మోడీతో చర్చలు జరిపారు. ఆ చర్చలు ఏ విధంగా ఉన్నాయంటే, స్థానికంగా మీరు ఒక 10 ఎమ్మెల్యే స్థానాలు గెలిచినా, ఒక 5 ఎమ్మెల్యే స్థానాలు గెలిచినా కూడా మీరు మాకు సపోర్ట్ చేయండి, మీరు మాకు ఎమ్మెల్యేల తరఫున సపోర్ట్ చేస్తే నేను ముఖ్యమంత్రిని అవుతా. అదేవిధంగా రేపు తెలంగాణలో 17 ఎంపీ స్థానాలలో మా బీఆర్ఎస్ ప్రభుత్వం గెలుస్తుంది. ఇప్పుడు మీ తరపున ఏమైనా లోక్సభ స్థానాల సంఖ్య తక్కువ అయితే నేను మీకు సపోర్ట్ ఇస్తా అనే విధమైన చర్చలు జరిగినాయని ప్రజలందరికీ అర్థమైపోయింది. అదేవిధంగా రాష్ట్రం అంతా అర్థమైపోయింది. అదే చూద్దాం. చూశారు కదా విఎస్, ఈరోజు ప్రస్తుత రాజకీయాల గురించి, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను చెప్పేది ఒకటే అండి వాస్తవానికి. చెప్పండి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ముద్దు కాదు, మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ముద్దు కాదు. గత 10 సంవత్సరాలలో ఏకాధిపత్యంగా తెలంగాణ ప్రభుత్వమే పాలించింది. అంటే వేరే ఎమ్మెల్యేలు లేరు, వేరే పోటీ అనేది లేదు అక్కడ. దానివల్ల చక్రాధిపత్యం ఉండడం వల్ల ప్రజలకు కొన్ని ఫలాలు మాత్రమే అందినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి ధీటుగా ఒక బలమైన ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది ఉంది. వీళ్ళిద్దరి మధ్య పోటీలో ప్రజలు సంక్షేమంగా ఉండాలనేదే మా కోరిక. చూశారుగా విఎస్, ప్రస్తుత రాజకీయాల గురించి మనం చర్చించాము. ఈ జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఏ విధంగా ముందుకెళ్తుందో చూద్దాము. ఎవరు ఎక్కువ సీట్లు ప్రజలు గెలిపిస్తారో చూద్దాము. అలాగే మరి ఒక టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. నమస్కారం.